రైట్. టుడేస్ టాపిక్ వచ్చి మనకి న్యూక్లియర్ కెమిస్ట్రీ అమ్మ. ఇవాళ టాపిక్ వచ్చి మనకి న్యూక్లియర్ కెమిస్ట్రీ ఓన్లీ ఫర్ అడ్వాన్స్ లెవెల్ ఎరా, ఓన్లీ ఫర్ అడ్వాన్స్ లెవెల్ అండ్ ద న్యూమరికల్స్ బేస్డ్ ఆన్ ది ప్రెసెంట్ ఇన్ ద న్యూక్లియర్ కెమిస్ట్రీ. న్యూక్లియర్ కెమిస్ట్రీ ఉన్న ప్రతి ఫార్ములా అంటే మొత్తం అంతా మాక్సిమం బేస్డ్ ఆన్ ది ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ రా. ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ లో ఏదైతే ఫార్ములాస్ T50%, T75% అలా చెప్పాము, అక్కడ కైనెటిక్స్ కి దీనికి తేడా ఏంటమ్మా, రేట్ ఆఫ్ రియాక్షన్ అంటారు. అంటే కెమికల్ రియాక్షన్ జరిగిన రేట్ హౌ మచ్ అని చెప్తాం. ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్షన్స్ అంటే రేడియో యాక్టివిటీ రేట్ ఆఫ్ డికే అంటారు. రేట్ ఆఫ్ డికే అన్న అంటే కెమికల్ పరంగా చెప్పేటప్పుడు కెమికల్ రియాక్షన్ అంటారు. అదే రేడియో యాక్టివిటీ పరంగా చెప్పేటప్పుడు రేట్ ఆఫ్ డికే అంటారు. రేట్ ఆఫ్ డికే. అలాగే అక్కడ టీ ఆఫ్ అంటారు, ఇక్కడ టీ ఆఫ్ అంటారు. అక్కడ హాఫ్ లైఫ్ 75 మొత్తం ఫస్ట్ ఆర్డర్ ఏరా. ఫస్ట్ ఆర్డర్ జరిగే అంటే మెయిన్ ఫార్ములాస్ అని కొన్ని డిఫరెంట్ గా ఉంటాయిరా. రైట్ సార్, ఇక్కడ మనం మొత్తం ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే బేస్డ్ ఆన్ ది న్యూక్లియస్ చేంజెస్ రా. న్యూక్లియస్ లో జరిగే చేంజెస్ అన్న మనం జరిగే మొత్తం ఈ చాప్టర్ అంతా కూడా న్యూక్లియస్ లో జరిగే చేంజెస్ గురించి డిస్కస్ చేస్తా ఉన్నాం. ఓకే సార్, న్యూక్లియస్ గురించి అంటే ఏంట్రా అంటే మనకి ఇక్కడ న్యూక్లియస్ యొక్క స్టెబిలిటీ అమ్మ. న్యూక్లియస్ యొక్క స్టెబిలిటీ we will discuss the stability of the nucleus అమ్మ. స్టెబిలిటీ ఆఫ్ ది న్యూక్లియస్. హౌ కెన్ యూ డిసైడ్ whether అప్పుడు మనకి ఒక పాయింట్ ఉందిరా, కార్బన్ 612 it is stable isotope అంటారమ్మా. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టేబుల్ ఐసోటోప్ అంటారు. అదే when you consider or when you take carbon 614 it is called as radioactive isotope అంటారమ్మా. రేడియోయాక్టివ్ ఐసోటోప్. అలాగే మనకి బాగా తెలిసింది ట్రీటియం అమ్మ. ట్రీటియం H13 అమ్మ. H13 ఇట్ ఇస్ ఏ రేడియోయాక్టివ్ ఎలిమెంట్ అంటారమ్మా. ఇట్ ఇస్ ఏ రేడియోయాక్టివ్ ఎలిమెంట్. అలా ప్రతి గ్రూప్ లో ఫ్రాన్షియం, ఓకేనా, రేడియం, అలా ప్రతి గ్రూప్ లో ఒక రేడియోయాక్టివ్ ఎలిమెంట్ ఉంటుంది. ఇక్కడ గుర్తుందమ్మా మీకు, ట్రీటియం emits beta particle and converts to helium-23 అంటారమ్మా. helium-23. So and this process of emission of beta particle గాని ఆల్ఫా పార్టికల్ గాని గామా రేడియేషన్స్ ఒక ఆటమ్ లోంచి ఆల్ఫా గాని బీటా గాని గామా గాని ఎమిట్ చేసే దాన్ని we called as రేడియో యాక్టివిటీ అంటారమ్మా. రేడియో యాక్టివిటీ which is also called as radioactive disintegration అంటారమ్మా. radioactive disintegration. radioactive disintegration అమ్మా. radioactive disintegration. radioactive disintegration, the process of emission of spontaneous process of emission of alpha గాని బీటా గాని గామా గాని ఏమంటారమ్మా, రేడియో యాక్టివిటీ అంటారు, ఆ రేడియోయాక్టివ్ డిసింటిగ్రేషన్. అండ్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ రేడియోయాక్టివ్ ఎలిమెంట్స్ అంటారమ్మా. రేడియోయాక్టివ్ ఎలిమెంట్స్. సో ఎలా ఎన్ని ఎమిట్ చేస్తాయి, ఎన్ని ఆల్ఫా పార్టికల్స్ ఎమిట్ చేస్తాయి, ఎన్ని బీటాలు ఎమిట్ చేస్తాయి, అంటే ఏ ఆటం మనకి ఎమిట్ చేస్తాయి, కండిషన్స్ ఏంటి, అవన్నీ గురించి నేర్చుకునేది మనకి న్యూక్లియర్ కెమిస్ట్రీ అమ్మ. ఓకే, వాటన్నిటి గురించి నేర్చుకునే మనకి న్యూక్లియర్ కెమిస్ట్రీ. అందులో ఏంటి సార్, జాగ్రత్త చూడమ్మా. మనకి ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ రా, when you consider total entire periodic table లో తీసుకుంటేనమ్మా మనకి మోస్ట్ స్టేబుల్ ఎలిమెంట్స్ అంటే కొంతవరకు రా, అప్ టు 81 వరకు అమ్మా. అప్ టు 81 వరకు జనరల్లీ దీస్ ఎలిమెంట్స్ ఆర్ సెడ్ టు బి స్టేబుల్. అటామిక్ నెంబర్ 81 దాకా ఉన్న ఎలిమెంట్స్ అనేవి జనరల్లీ స్టేబుల్ రా. జనరల్లీ స్టేబుల్. ఆఫ్ కోర్స్
ఇన్ దట్ ఎలిమెంట్స్ ఆల్సో ఐసోటోప్స్, కొన్ని ఎలిమెంట్స్ యొక్క ఐసోటోప్స్ రేడియో యాక్టివ్ అమ్మా. కానీ జనరల్ గా తీసుకున్నప్పటికీ అటామిక్ నెంబర్ 81 దాకా, అటామిక్ నెంబర్ 81 దాకా రైట్ అప్ టు 81 వరకు బాగా స్టేబుల్ అమ్మా. 82 కూడా స్టేబుల్ అని చెప్తారు. బిస్మత్ ఇస్ ద హెవియెస్ట్ స్టేబుల్ నాన్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అంటారమ్మా. అది గుర్తుంచుకోవాలరా. ఓకే. అండ్ సార్ ఏది స్టేబుల్, ఏది అన్స్టేబుల్ అవన్నీ రేపు డిస్కస్ చేస్తానమ్మా. ఓకే. నెక్స్ట్ ఇవాళ మనకి వాట్ ఈస్ మీన్ బై రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్ అమ్మా. Radioactive disintegration. What is meant by radioactive disintegration? Spontaneous emission of alpha particles, beta particles and gamma radiation. ఒక atom నుంచి ఆల్ఫా గాని బీటా గాని గామా గాని రావటాన్ని ఏమంటారమ్మా? We called as radioactive disintegration. Radioactive disintegration. And దీన్ని చెప్పింది ఎవరమ్మా? బెక్కరల్ అనే సైంటిస్ట్. బెక్కరల్ అనే సైంటిస్ట్ చెప్పాడమ్మా. ఓకే. ఆల్ఫా గాని బీటా గాని గామా గాని రావచ్చు అని ఫస్ట్ టైం కనిపెట్టింది ఎవర్రా అంటే బెక్కరల్ అనే సైంటిస్ట్ అమ్మా. రైట్. దీని తర్వాత మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆల్ఫా పార్టికల్స్, బీటా పార్టికల్స్, గామా పార్టికల్స్ యొక్క డిఫరెన్షియేషన్. ఆల్ఫా అంటే డబల్లీ అయనైజ్డ్ హీలియం ఆటమ్ రా, గుర్తుంచుకోవాలి. డబల్లీ అయనైజ్డ్ హీలియం ఆటమ్. బీటా పార్టికల్ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రానే రా. బట్ సార్ డిఫరెన్స్ ఏంటి? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్. సేమ్ ఎలక్ట్రాన్ ఎలా ఉంటుందో, ఎలక్ట్రాన్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో సేమ్ బీటా పార్టికల్ యొక్క ప్రాపర్టీస్ సేమ్. బట్ ద డిఫరెన్స్ ఏంట్రా అంటే పొజిషన్ ఆఫ్ బీటా పార్టికల్ వచ్చి ఇన్సైడ్ ద న్యూక్లియస్, పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ద న్యూక్లియస్. ఇంకొక ప్రాపర్టీ వెలాసిటీ ఆఫ్ బీటా పార్టికల్ ఇస్ మోర్ దాన్, అంటే 100 times more than nucleus ray, 100 times more than the electron. బీటా పార్టికల్ యొక్క వెలాసిటీ 100 times అనేది మోర్ దాన్ when compared to electron. అండ్ న్యూట్రాన్ వచ్చేటప్పటికల్లా ఏం చెప్పరమ్మా. ఓకే. 0 మాస్ అండ్ 0 చార్జ్. నైదర్ చార్జ్ ఉండదు, మాస్ ఉండదు. అలాగే ఇక్కడ అలాగా మీకు తెలుసు కదమ్మా, +2 చార్జ్, -1 చార్జ్, 0. అండ్ ఇంపార్టెంట్ ఏంటమ్మా వెలాసిటీ రా. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ దీస్ పార్టికల్స్? ఇట్ ఈస్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్ కన్నా 10 times రా. 1/10 part ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్ అమ్మా. వెలాసిటీ ఆఫ్ లైట్ కి ఎంత అయితే అందో దానికి 1/10 times, అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 3 × 10⁹ సెంటీమీటర్ పర్ సెకండ్ రా. వెలాసిటీ ఆఫ్ లైట్ 3 × 10⁻10 అమ్మా. దానికన్నా 10 times తక్కువ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికల్లా ఆల్మోస్ట్ 3% నుంచి 90% దాకా ఉంది అంటాడమ్మా. ఆఫ్ లైట్ వెలాసిటీ ఆఫ్ లైట్ తో కంపేర్ చేసి ఆల్మోస్ట్ అంటారు, ఆల్మోస్ట్. బట్ హియర్ గామాకి అయితే సేమ్ అమ్మ, గామాకి అయితే సేమ్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికల్లా సెకండ్ వచ్చేటప్పటికల్లా పెనట్రేషన్ పవర్ అంటారమ్మా. పెనట్రేషన్ పవర్ అంటే ఎబిలిటీ టు గో ఇంటూ ది పార్టీ అదర్ ఆటమ్. వేరే దాంట్లోకి ఇప్పుడు పెనట్రేషన్ పవర్ అంటే ఇప్పుడు మనం దాన్ని పంపించాము, మన బాడీ నుంచి ఎంత వరకు పాస్ అవ్వగలదు, ఎంత థిక్నెస్ ఉంటే పాస్ అవ్వగలదు ఏంటి ఆ థిక్. పెనట్రేషన్ పవర్ అంటే ఎబిలిటీ టు గో ఇంటూ ది సబ్స్టెన్స్ రా. అందులో మనకి ఆల్ఫా పార్టికల్ యొక్క మాస్ ఎక్కువ కాబట్టి ఇట్ విల్ బి వెరీ 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 లెస్ అంటారమ్మా. జస్ట్ 1 అనుకుందాం, 1 టైం అనుకుందాం. ఇది వచ్చేటప్పటికల్లా 100 times ఎక్కువ ఉంటుంది when compared to alpha particle. అండ్ ఇది ఇన్ టైమ్స్ ఎక్కువ ఉంటుందా 10,000 times when compared to alpha particle. ఆల్ఫా పార్టికల్ తో కంపేర్ చేసుకుంటే ఇది 100 times ఎక్కువ ఉంటుంది, ఇది 10,000. అలాగే ఇంకోటి ఏంట్రా అంటే మనకి పెనట్రేషన్ పవర్ తర్వాత మనకి ఇంకోటి అమ్మా అయనైజింగ్ పవర్ అంటారా. అయనైజింగ్ పవర్, అయనైజింగ్ పవర్ అంటే ఎబిలిటీ టు మేక్ ద అదర్ పార్టికల్ టు బి చార్జ్. పక్క పార్టికల్ మీద చార్జ్ క్రియేట్ చేసే కెపాసిటీ. పక్క పార్టికల్ మీద చార్జ్ క్రియేట్ చేయాలంటే దీని మీద చార్జ్ ఉండాలమ్మా. సో ఇక్కడ చార్జ్ ఎంత ఉంది +2
-1 0. సో హైయెస్ట్ పెనిట్రేషన్ పవర్ దేనికి ఎక్కువ ఉంటది? ఆల్ఫా పార్టికల్. గామాకి 1 అనుకుంటే రివర్స్, ఇది 100 టైమ్స్, ఇది 10,000 టైమ్స్ అమ్మ, 10,000 టైమ్స్. అలాగే ఇఫ్ యు కీప్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెట్టామనుకో అమ్మా, ఇఫ్ యు కీప్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది పాజిటివ్ చార్జ్ కదరా, సో ఇట్ బెండ్స్ టువర్డ్స్ ది క్యాథోడ్ అమ్మా. ఇట్ బెండ్స్ టువర్డ్స్ ది క్యాథోడ్ అంటే పాజిటివ్ అండ్ నెగటివ్ సైడ్. ఇట్ బెండ్స్ టువర్డ్స్ ది క్యాథోడ్ సైడ్ అమ్మా. ఓకే, నెగటివ్ పోల్ సైడ్ షిఫ్ట్ అయ్యి. అలా అని నెగటివ్ అంటే ఒకసారి చెప్పలేం కాబట్టి మనకి క్యాథోడ్ యానోడ్ అని పర్టికులర్ చెప్పకూడదు కాబట్టి సింపుల్ గా ఇట్ బెండ్స్ టువర్డ్స్ ది నెగటివ్ పోల్ అంటారమ్మా. నెగటివ్ చార్జ్ ఎటు ఉందో అటు షిఫ్ట్ అయ్యిరా. ఇదేమో బెండ్స్ టువర్డ్స్ ది పాజిటివ్ పోల్ రా, పాజిటివ్ సైడ్. ఎందుకంటే ఇది నెగటివ్ చార్జ్ కాబట్టి ఇది పాజిటివ్ సైడ్. ఇక్కడ నోట్ అంటే ఎలాంటి రిఫ్లెక్షన్ ఉంటుందమ్మా, నో చార్జ్ కాబట్టి రా, ఏంటమ్మా నో చార్జ్. ఒకసారి చూసుకోండి రా. సో అడుగుతాడమ్మా, వాట్ ఈస్ ద ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటి, బీటా పార్టికల్ పెనట్రేషన్ పవర్స్ అని అడుగుతాడు. పెనట్రేషన్ పవర్ అంటే ఎబిలిటీ టు పెనట్రేట్ ఉంటుంది అదర్ సబ్స్టెన్స్. వేరే సబ్స్టెన్స్ లోకి పెనట్రేట్ అయిపోయే కెపాసిటీని పెనట్రేషన్ పవర్ అంటారమ్మా. అది పెనట్రేషన్ పవర్ అంటే దూసుకుంటూ వెళ్ళిపోవాలంటే సన్నగా ఉండాలి. ఎంత సన్నగా ఉంటే అంత ఎబిలిటీ ఆఫ్ ది పెనట్రేషన్ విల్ బి మోర్ అంటారు. సో ఉన్న పార్టికల్స్ సన్నగా ఉన్న పార్టికల్ ఏంటి, గామారా, నో మాస్ నో చార్జ్ కాబట్టి అలాగా. అదే మనకి ఆల్ఫా పార్టికల్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది, అంటే మనకి జనరల్ గా సైజ్ పెద్దగా ఉంటుంది అని కంపేర్ టు గామా పార్టికల్, కాబట్టి పెనట్రేషన్ పవర్ విల్ బి లెస్. అయనైజింగ్ అంటే ఏంటి, పక్కన ఆటం మీద ఓకే ఎబిలిటీ టు ఫార్మ్ చార్జెస్ క్రియేట్ చేయడం. అందులో చార్జ్ క్రియేట్ చేయాలంటే దీని చార్జ్ ఉండాలి. ఉన్న వాటిలో హైయెస్ట్ చార్జ్ అంటే +2 అంటే 2 యూనిట్స్ 1 యూనిట్ అంటారమ్మా. అంతేగాని -1 తీసుకోవడరా. ఇక్కడ 2 యూనిట్స్ ఉన్నాయి, ఇక్కడ 1 యూనిట్ ఉంది, ఇక్కడ 0 రా. సో మనకి పాజిటివ్ చార్జ్ అంటే యూనిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చార్జ్ ఎక్కువ ఉంది కాబట్టి అయనైజింగ్ పవర్ కూడా ఎక్కువ ఉంటది అంటారమ్మా. చూసుకోండమ్మా ఒకసారి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికల్లమ్మా మనకి డిఫరెంట్ పార్టికల్స్ ఉంటాయి. ఆల్రెడీ వి నో దట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ అటామిక్ స్ట్రక్చర్ వచ్చింది ఐసోటోప్స్, ఐసోబార్స్ అవి. ఓకే, వాటి గురించి డిస్కస్ చేద్దామమ్మా. ఏంట్రా అంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉందమ్మా, కొంచెం ఒకసారి కొన్ని ఐసోటోప్స్ రా. ఐసోటోప్స్ అంటే ఏంటమ్మా, atoms having same atomic number, atomic number same ఉండాలి, but different mass number different ఉండాలి, atomic number same ఉండాలి. atomic number same. సార్ ఏంటి ఎగ్జాంపుల్, లెట్ us take మన ఐసోటోప్స్ అంటాం కదమ్మా. ఇప్పుడు హైడ్రోజన్ ఉంది, H11, H12, H13. ఇక్కడ మనకి దీన్ని తెలుసు కదమ్మా, ప్రోటియం అంటారని. we called as ప్రోటియం, డిటీరియం, ఇవన్నీ మనకి ఐడియా ఉందిరా. and it is called as tritium. and how many number of electrons ఇన్ని ఉంటాయి ఇందులో, 1. ప్రోటాన్ ఇందులో కూడా 1, ఇందులో కూడా 1. ప్రోటాన్స్ అంటే అటామిక్ నెంబర్ 1 అండ్ న్యూట్రాన్స్ ఫస్ట్ దాంట్లో 0 1, న్యూట్రాన్స్ 2 అమ్మ. న్యూట్రాన్స్ అంటే A-Z రా, A-Z. ఇక్కడ మనకి they ask to find out N/P ratio రా, N/P ratio 0, N/P ratio 1, N/P ratio 2 రా. మనకి ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ అమ్మా, టోటల్ ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ లో న్యూట్రాన్స్ బై ప్రోటాన్స్ రేషియో బట్ అమ్మా జనరల్ గా N/P రేషియో బట్టి we can decide the stability of the న్యూక్లియస్. ఒక న్యూక్లియస్ యొక్క స్టెబిలిటీ చెప్పొచ్చమ్మా. ఇందాక చెప్పాం కదా రేడియో యాక్టివ్ అని, ఎమిట్ చేయకపోతే నాన్ రేడియో. ఏది రేడియో యాక్టివ్ ఏది నాన్ రేడియో యాక్టివ్ అనేది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ బేస్డ్ ఆన్ N/P రేషియో. N/P రేషియో బట్టి చెప్పొచ్చు. సో ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ లో
ఇంక ఏ ఎలిమెంట్ కూడా లీస్ట్ NP రేషియో దీనికన్నా తక్కువ ఉండదు. ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. అలాగే ఇన్ ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ లో హైయెస్ట్ NP రేషియో ఉన్న ఎలిమెంట్ కూడా హైడ్రోజనేరా. ఆటమ్ వచ్చేటప్పటికల్లా ట్రిటియం అండ్ ఆటమ్ వచ్చేటప్పటికల్లా ప్రోటియం. లీస్ట్ హైయెస్ట్ రెండు ఇందులోనే ఉంటాయమ్మా. ఓకే, మనకి జనరల్ గా NP రేషియో 1 నుంచి 1.56 అలా ఉంటాయా. కానీ దిస్ ద ఓన్లీ ఎలిమెంట్ ఇన్ బోత్ NP రేషియో హైయెస్ట్ ఉంటది అండ్ లీస్ట్ రెండు ఒకే దాంట్లో ఉన్న ఎలిమెంట్ ఏంటంటే అంటే హైడ్రోజన్ అమ్మ. హైడ్రోజన్ అడుగుతారా. అలాగే సార్ ఈ మూడింటిని మనం ఏమంటాంరా, ఫండమెంటల్ పార్టికల్స్ అంటారమ్మా. వి కాల్డ్ యాజ్ ఫండమెంటల్ పార్టికల్స్. వన్ ఆఫ్ ది ఫండమెంటల్ పార్టికల్ మిస్ అయిన ఆటమ్ ఏంట్రా అంటే వి కాల్డ్ యాజ్ ఏంటమ్మా, ప్రోటియం. ప్రోటియం ఫండమెంటల్ పార్టికల్ ఒకటి మిస్ అయ్యిరా. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇంకెలా అడుగుతాడమ్మా. ఓకే, గుర్తుంటుందరా. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా అంటే ఒకవేళ అడిగితే ఛాన్సెస్ సార్ ప్రోటియం వచ్చేటప్పటికల్లా ద పర్సెంటేజ్ ఆఫ్ ఎబిలిటీ 99.98% రా. డ్యూటీరియంకి వచ్చేటప్పటికల్లా 0.01, 0.02 ఆర్ 0.018 అమ్మ. 0.018%. ఇది వచ్చేటప్పటికల్లా 10⁻⁻16 -17 నియర్లీ పర్సెంటేజ్ ఉంటుంది. అలాగే సార్ పర్సెంటేజ్ ఆఫ్ అవైలబిలిటీ అంటారమ్మా. దాన్ని పర్సెంటేజ్ ఆఫ్ అబండెన్స్. పర్సెంటేజ్ ఆఫ్ అబండెన్స్ అంటే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ దట్ ఆటమ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ గివెన్ ఎలిమెంట్. మనం తీసుకున్న ఎలిమెంట్ లో హైడ్రోజన్ లో ఈ మూడు ఉంటాయా, అవి ఎంతెంత పర్సెంటేజ్ ఉన్నవి, దట్ ఈస్ కాల్డ్ as పర్సెంటేజ్ ఆఫ్ అబండెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ నియాన్ గ్యాస్ రా. నియాన్ కి 2 ఐసోటోప్స్ ఉంటాయమ్మా. నియాన్ 20 అంటే మాస్ నెంబర్ రా, పైన రాస్తాను పక్కన రాస్తారు. నియాన్ 20 అండ్ నియాన్ 22 అమ్మ. నియాన్ 22 రా. సార్ ద పర్సెంటేజ్ ఆఫ్ అవైలబిలిటీ ఈస్ ఇది 90% అమ్మా. ఇది వచ్చేటప్పటికల్లా 10% రా. మీరేం కంగారు పడద్దు, ఎగ్జామ్ లో ఇస్తాడు ఎన్ని వాల్యూస్ అడిస్తాడు. అండ్ దే ఆస్క్ టు ఫైండ్ అవుట్ యావరేజ్ అటామిక్ వెయిట్ అడుగుతాడమ్మా. యావరేజ్ అటామిక్ వెయిట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అడుగుతారా. యావరేజ్ అటామిక్ వెయిట్ అడిగినప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ అబండెన్స్ ఇంటూ మాస్ నెంబర్ అమ్మ. అంటే పర్సెంటేజ్ ఆఫ్ అబండెన్స్ ఇంటూ మాస్ నెంబర్ ప్లస్ పర్సెంటేజ్ ఆఫ్ అబండెన్స్ ఇంటూ ఇట్స్ సెకండ్ ఎలిమెంట్. అలా ఎన్ని ఉంటే అన్నిరా డివైడెడ్ బై 100 అమ్మ. అంటే ఇప్పుడు ఎంత వస్తుందా, 90 × 20 ప్లస్ 10 × 22 divided by 100. On calculation we get 20.2. 20.2. ఇలాగా అటామిక్ వెయిట్ కనుక్కోమంటాడమ్మా. అలా కాకుండా ఇంకొకటి ఉందిరా. ఓకే, ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటారమ్మా. ఓకే, ప్యాకింగ్ ఎఫిషియన్సీ. ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటారమ్మా, which is also called as ప్యాకింగ్ ఫ్రాక్షన్ అంటారు, ఆర్ ప్యాకింగ్ పర్సెంటేజ్ అంటారు. ప్యాకింగ్ ఫ్రాక్షన్ అనొచ్చు ఆర్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ అలా అంటాడమ్మా. ఆర్ ప్యాకింగ్ ఫ్రాక్షన్ డైరెక్ట్ ఫార్ములా అంటే అసలు ఒరిజినల్ గా ఉన్న యాక్చువల్ మాస్ కి అలాగే మన మాస్ నెంబర్ కి. అంటే ఇప్పుడు ఇదమ్మా, ఇది చూడరా, ఇది యాక్చువల్ మనకేంటి, మనకి యావరేజ్ ది. బట్ యాక్చువల్ గా దాని యొక్క మాస్ నెంబర్ ఎంత 20. నియాన్ యొక్క మాస్ నెంబర్ 20 రా, కానీ దాని యొక్క వచ్చిన వెయిట్ ఎంత 20.2. ఆ డిఫరెన్స్ అమ్మ, దాన్ని వి కాల్డ్ యాజ్ ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఆర్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ. వెరీ 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 ఇంపార్టెంట్ రా. రైట్, గుర్తుంచుకోండి రా. యాక్చువల్ అటామిక్ మాస్, ఐసోటోపిక్ మాస్, యాక్చువల్ ఐసోటోపిక్ మాస్ గుర్తుంచుకోవాలి. ఫార్ములా అడుగుతాడు, సమ్స్ అడుగుతాడరా. యాక్చువల్ ఐసోటోపిక్ మాస్ మైనస్ యాక్చువల్ ఐసోటోపిక్ మాస్ మైనస్ మాస్ నెంబర్ డివైడెడ్ బై మాస్ నెంబర్ ఇంటూ 10⁴ బై మాస్ నెంబర్
into 10 power 4. Let us calculate for this one. దీనికే కనుక్కుందామమ్మా. అంటే ఎంత 20.2 minus 20 divided by 20 into 10 power 4 అమ్మా. స్టాండర్డ్ ఫార్ములా అది. ఓకేనా? ఇంక మిగతా మీ తర్వాత చేయొచ్చు కానీ క్యాలిక్యులేషన్ ప్రొద్దుని జస్ట్ సో ఇది గుర్తుంచుకోవాలి. ఇఫ్ ద ఆస్క్ టు ఫైండ్ అవుట్ ఐసోటోప్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ కనుక్కోమన్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది యావరేజ్ అటామిక్ వెయిట్ అమ్మా. ప్యాకింగ్ ఫ్రాక్షన్ అన్నా ప్యాకింగ్ ఎఫిషియన్సీ అన్నా ఒకటేనా, యావరేజ్ అటామిక్ వెయిట్ కనుక్కోవాలి. అందులో కనుక్కోమన్నప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ అబండెన్సెస్ ఇస్తాడమ్మా అండ్ మాస్ నెంబర్స్ ఇస్తాడు. దాని నుంచి యావరేజ్ అటామిక్ వెయిట్ కనుక్కుంటాం. దాని నుంచి యాక్చువల్ ఐసోటోపిక్ మాస్ నెంబర్ మైనస్ మాస్ నెంబర్ బై అలా వేసుకునే ఫార్ములా. సో ఎప్పుడైనా సరే ప్యాకింగ్ ఎఫిషియన్సీ కనుక్కోమంటే ఫస్ట్ స్టెప్ యావరేజ్ అటామిక్ వెయిట్ కనుక్కోవాలి. ఒకవేళ ఇచ్చేస్తే హ్యాపీ, ఇవ్వకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ టు ఫైండ్ అవుట్ యావరేజ్ అటామిక్ వెయిట్, తర్వాత ప్యాకింగ్ ఎఫిషియన్సీకి రావాలమ్మా. ఒకసారి చూసుకోండి చిన్న. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడమ్మా ఐసోటోప్స్ గురించి ఛాన్సెస్ ఇంకేం అడగచ్చమ్మా అంటే ఛాన్సెస్ సార్ అటామిక్ నెంబర్ సేమ్ అయితే సేమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషనే కదమ్మా. అటామిక్ నెంబర్ సేమ్ అయితే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సేమ్, ఎందుకంటే 1s2 2s వెళ్తాం. సో అటామిక్ నెంబర్ బేస్ చేసుకుని వెళ్తాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సేమ్ అయితే దే విల్ ఎగ్జిబిట్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ అమ్మా. ఎందుకంటే ఒక ఎలిమెంట్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ జనరల్ గా ఒక ఆటమ్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లోని ఎలక్ట్రాన్స్ బట్టి జనరల్లీ చెప్తామమ్మా. ఓకే, అందుకనేగా సేమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్నాయన్నీ కూడా ఒకటే గ్రూప్ లో పెడతాం. లిథియం, సోడియం, పొటాషియం అలాగా మనకి ఏంటంటే సేమ్ అటామిక్ నెంబర్ ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సేమ్ కాబట్టి కెమికల్ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి. సేమ్ అనుకో సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ నియర్లీ సేమ్ ఉంటాయి. ఓకే, నియర్లీ ఏమో సేమ్ కాదు, నియర్లీ సేమ్. అదే అటామిక్ మాస్ నెంబర్ డిఫరెంట్ ఉంది కాబట్టి జనరల్ గా ఫిజికల్ ప్రాపర్టీస్ డిపెండ్స్ అపాన్ ది మాస్ నెంబర్ డిఫరెంట్ కాబట్టి డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ అని చెప్తారమ్మా. డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్. అలాగే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సేమ్ అంటే మనకు ఆటోమేటిక్ గా పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్స్, పొజిషన్ ఆఫ్ ఆటమ్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ లో కూడా సేమ్ పొజిషన్ ఉంటుంది. అందుకనే పీరియాడిక్ టేబుల్ ఐసోటోప్స్ అన్ని సపరేట్ గా ఏం పెట్టరా, అన్ని హైడ్రోజన్ అంటే H11, H12, H13 కలిపి ఒకే దాంట్లో పెడతారమ్మా. ఎగ్జాంపుల్ ఇంతగా హైడ్రోజన్ చెప్పాను. నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పటికల్లా ఐసోబార్స్ అమ్మా. ఐసోబార్ అంటే ఏంటి సార్ అంటే ఆటమ్స్ హ్యావింగ్ సేమ్ మాస్ నెంబర్ అమ్మా. మాస్ నెంబర్ సేమ్ ఉండి అండ్ దే షుడ్ హ్యావ్ different atomic number. They have different atomic number different undalra. Example carbon 614, nitrogen 714 alage argon 1840 and calcium 2040. sir nee examples గుర్తుంచుకోవాలా ఇందా ఫర్ రైటింగ్ ది ఎగ్జామ్ లో ఎగ్జాంపుల్స్ అని గుర్తుండాలి. అడుగుతాడా అంటే వాడు ఎగ్జామ్ అడిగేది ఇలా ఇచ్చేసి ఉత్తది ఫాలోయింగ్ ఐసోటోప్స్ అంటాడు. అంతే మిమ్మల్ని ఐసోటోప్స్ రాయమండు, ఐసోబార్స్ రాయమంటారు. ఆ ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తారు. ఆటమ్స్ ఇచ్చేసి అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ రెండు ఇచ్చేసి దే విల్ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ఐసోటోప్సా ఐసోబార్సా అని అడుగుతా ఉంటాడు. అలా అడిగినప్పుడు జస్ట్ చూసుకోవడం కదా. అటామిక్ నెంబర్ సేమ్ అయితే ఐసోటోప్స్, మాస్ నెంబర్ సేమ్ అయితే ఐసోబార్స్ మాస్ నెంబర్ సేమ్ అయితే ఐసోబార్స్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐసోటోన్స్ అమ్మా. ఐసోటోన్స్ అంటే డిఫరెంట్ మాస్ నెంబర్, డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఈ రెండు డిఫరెంట్ ఉండాలమ్మా. బట్ ఏముండాలి సార్, సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. న్యూట్రాన్స్ మాత్రం సేమ్ ఉండాలిరా. సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. మరి సార్ న్యూట్రాన్స్ యొక్క నెంబర్ ఎలా కనుక్కుంటాం? మనకి
number of neutrons is equal to A minus Z అమ్మ. A minus Z. నెక్స్ట్ ఇక్కడ దాకా మీకు ఆల్రెడీ అన్ని తెలుసమ్మా. ఓకే, అంటే డెఫినేషన్స్ ఐడియా ఉంటది. నౌ ఫోర్త్ వన్, ఐసోడయాఫర్స్. ఐసోడయాఫర్స్ అంటారమ్మా. What I meant by isodiaphers? Atoms having different atomic number, different mass number, but is having same isotopic number. Same isotopic number. Isotopic number same unte. Isotopic number ante em sir ante it is nothing but A minus 2Z. A minus 2Z value ne antarante ma isotopic number anta పేరు మాట. A minus 2Z వచ్చిన తర్వాత ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ ని ఐసోటోపిక్ నెంబర్ అంటారమ్మా. which is also taken as neutrons minus protons. Neutrons minus protons. Neutrons minus protons యొక్క నెంబర్ ను కూడా ఐసోటోపిక్ నెంబర్ అంటారమ్మా. ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ 919, సోడియం 1123 అమ్మా. సోడియం 1123. సార్ ఐసోటోపిక్ నెంబర్ కనుక్కున్నారా? ఐసోటోపిక్ నెంబర్ అంటే A minus 2Z కదమ్మా. A minus 2Z 1 రా. ఇక్కడ 23 minus 2 into 11 1 రా. దాన్ని ఐసోడయాఫర్స్ రా. ఓకేనమ్మా, గుర్తుంటుందా? నెక్స్ట్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ అంటారమ్మా. ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్. మా ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ అంటే ఐసో అంటే సేమ్ అనరా. ఐసో అన్న సేమ్ అనేగా. ఓకే, ఎలక్ట్రానిక్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే స్పీషీస్ అంటే అమ్మా ఎప్పుడైనా సరే ఒక పదం క్వశ్చన్ లో స్పీషీస్ అని వాడానుకో మన అటామిక్ స్ట్రక్చర్ లో యాటమ్స్ అవ్వచ్చు, మాలిక్యూల్స్ అని అవ్వచ్చురా. యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ ఏవైనా తీసుకోవచ్చమ్మా. యాటమ్స్ గానీ, మాలిక్యూల్స్ గానీ, అయాన్స్ గానీ. రైట్. ఐసోఎలక్ట్రానిక్ అంటే ఏంటి? ద పార్టికల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ సేమ్ ఉండాలి. సార్ మీకు అంటే తెలిసి ఉంటుంది అనుకుంటున్నారా? మనం తీసుకున్న యాటమ్ మీద ఇఫ్ దే హ్యావింగ్ పాజిటివ్ చార్జ్ రా. మనం తీసుకున్న యాటమ్ మీద పాజిటివ్ అంటే క్యాటియాన్ అంటే ఎలక్ట్రాన్ లాస్ వల్ల. సో లాస్ వల్ల అప్పుడు ఏమైందంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే అటామిక్ నెంబర్ మైనస్ చార్జ్ అమ్మ. అదే యానియాన్ అనుకోరా. యానియాన్ అనుకో అటామిక్ నెంబర్ ప్లస్ చార్జ్. యానియాన్ అంటే ఎలక్ట్రాన్ తీసుకుంది అంటే థర్డ్ యాడ్ చేసాం. అంటే అయాన్ మీద ఎంత చార్జ్ అయితే ఉందో చూసుకోవాలరా. పాజిటివ్ ఉంటే మైనస్ చార్జ్, ప్లస్ మైనస్ ఉంటే ప్లస్ చార్జ్ అని వేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ Cn మైనస్. సార్ Cn మైనస్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక్కోవాలంటే అటామిక్ నెంబర్స్ కలపాలమ్మా. ఏం కలపాలంటే అటామిక్ నెంబర్స్. కార్బన్ అటామిక్ నెంబర్ 6, నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7. మా మైనస్ ఉంటే ఏం చెప్పాను రా? ప్లస్ పెట్టాలని చెప్పాను కదమ్మా. మైనస్ ఉంటే ప్లస్ పెట్టాలరా. అంటే +1 దట్ ఈస్ ఈక్వల్ టు 14 ఎలక్ట్రాన్స్ రా. అలాగే NO ప్లస్ అమ్మా. NO ప్లస్. నైట్రోజన్ 7, ఆక్సిజన్ 8 -1 that is equal to 14, 15, 14. ఓకేనా? రైట్. దట్ ఈస్ ఈక్వల్ టు 14. అలాగా therefore these two are called as isoelectronic species అంటారమ్మా. isoelectronic species. సార్ నైట్రోజన్ కూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. నైట్రోజన్ 7 + 7 14. సో ఇట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ which category? isoelectronic species అమ్మా. isoelectronic species. ఇది అంటే మీరు చిన్న లాజిక్ రచన చిన్నది గుర్తుంచుకోవాల్సింది. డయాఫర్స్ అంటే A minus 2Z వాల్యూ అని గుర్తుంచుకోండి అమ్మా. ఇది అలాగే మనం చూడంగానే గుర్తుకొస్తుంది కాబట్టి ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఐసో ఎలక్ట్రానిక్ అది ఐసో డయాఫర్స్ అంటే అదిరా. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పుడు తెల్లమ్మా
నెక్స్ట్ రా నెక్స్ట్ మనకు వచ్చేది ఐసోస్టర్స్ అమ్మ. ఐసోస్టర్స్ ఇప్పుడు ఇవన్నీ మనకి అటామిక్ స్ట్రక్చర్ ఫస్ట్ ఇయర్ లో చెప్పారమ్మా. ఇవన్నీ చెప్పారు సార్ మనకి అటామిక్ స్ట్రక్చర్ ఫస్ట్ లో. ఓకేనా? ఐసోస్టర్స్ అంటే ఏంటి సార్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సార్ ఐసో ఎలక్ట్రానిక్ అన్నాం కదా, రైటే. సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇనే మాలిక్యూల్. మనకు మాలిక్యూల్ ఇస్తే ఆటమ్స్ కూడా సేమ్ ఉండాలి. అంటే సేమ్ అటామిసిటీ అమ్మ. సేమ్ అటామిసిటీ కూడా సేమ్ ఉండాలిరా. అటామిసిటీ కూడా ఉండాలమ్మా సేమ్. అటామిసిటీ అంటే ఏంటి సార్? సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్ రా. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్. మనం తీసుకున్న మాలిక్యూల్ లో ఉన్న నెంబర్ ఆఫ్ ఆటమ్స్. నెంబర్ ఆఫ్ ఆటమ్ పూర్తి మీకు ఐడియా ఉండటం కోసం రా, అందరి కోసం కదా, కొంతమంది మిస్ అవుతారు కదా. అటామిసిటీ 3 అమ్మ. అటామిసిటీ 3. బెంజీన్ అటామిసిటీ 12 రా. బెంజీన్ అటామిసిటీ 12. అంటే ఆటమ్స్ కలుపుకుంటే సరిపోయింది. ఎగ్జాంపుల్ ఇందా చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు కదా సార్. రైట్. కండిషన్ మనం తీసుకున్న మాలిక్యూల్స్ రా. మనం తీసుకునే మాలిక్యూల్స్ కానీ ఇవన్నీ కూడా కండిషన్ ఏంటంటే న్యూట్రల్ అవ్వాలి. ఇట్ షుడ్ నాట్ బి ఎనీ చార్జ్ అమ్మా. చార్జ్ ఉండకూడదురా. ఇట్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ చార్జ్. ఓకే. ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. సార్ N2 రైటేగా. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 14 ఎలక్ట్రాన్స్. రైట్. కార్బన్ మొనాక్సైడ్ 6 + 8 14. మరి సార్ ఇందాక మీరు Cn- చెప్పారు కదా, అక్కడ కూడా 14 కదా సార్. బట్ ఇట్ ఈస్ చార్జ్ పార్టికల్. సో ఇట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ ఐసోస్టర్స్. ఈ 3 ఐసో ఎలక్ట్రానిక్ అంటారమ్మా. బట్ ఈ రెండింటిని ఐసోస్టర్స్ అంటారా. సో ఐసోస్టర్స్ అని అడిగాడా, ఐసో ఎలక్ట్రానిక్ అడిగాడా చూసుకోవాలమ్మా. ఓకే. రైట్. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేటప్పటికల్లా మనకి న్యూక్లియర్ ఐసోమర్స్ అంటారమ్మా. ఇది మనకి ఫస్ట్ ఇయర్ రావురా. ఇక్కడ అంటే న్యూక్లియర్ కెమిస్ట్రీ కాబట్టి ఇక్కడ చెప్తామా. న్యూక్లియర్ ఐసోమర్స్. సార్ న్యూక్లియర్ ఐసోమర్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏ వాల్యూస్ సేమ్ ఉండొచ్చు, అన్ని సేమ్ ఉండొచ్చురా. బట్ డిఫర్ ఇన్ రేట్ ఆఫ్ డిసింటిగ్రేషన్ అమ్మా. డిఫర్ ఇన్ రేట్ ఆఫ్ డిసింటిగ్రేషన్. అన్ని సేమేరా. అటామిక్ నెంబర్, మాస్, కోబాల్ట్ 60 రా. ఇంకో కోబాల్ట్ 60 అన్ని అటామిక్ నెంబర్, మాస్ నెంబర్, ఎవ్రీథింగ్, న్యూట్రాన్స్ అన్ని సేమ్ ఉంటాయి. మరి ఎందులో తేడా ఉంటుంది సార్ అంటే రేట్ ఆఫ్ డిసింటిగ్రేషన్. అంటే మనం తీసుకున్నది రేడియో యాక్టివ్ అయితే అందులో ఎమిట్ చేసేదా నెంబర్ ఆఫ్ ఆల్ఫా బీటా పార్టికల్స్ ఎమిట్ చేస్తాయి కదమ్మా. ఆ నెంబర్ అంటే ఒక ఆటమ్ వచ్చేటప్పటికల్లా 5 ఆల్ఫా పార్టికల్ పర్ సెకండ్. ఇంకోటి వచ్చేప్పటికల్లా 4, 3, 2, 10, 20 అదర్ దాన్ 5. అంటే నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ కానీ బీటా పార్టికల్స్ గామా రేడియేషన్ నెంబర్ ఎమిట్ చేసే నెంబర్ లో తేడా ఉంటారా. ఓకే. డిఫర్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఎమిటింగ్ పార్టికల్స్ రా. నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ కానీ బీటా పార్టికల్స్ కానీ గామా కానీ ఎమిట్ చేసే నెంబర్ లో డిఫరెంట్ ఉంటే దే ఆర్ కాల్డ్ as న్యూక్లియర్ ఐసోమర్స్ అంటారమ్మా. న్యూక్లియర్ ఐసోమర్స్. సార్ ఇవి ఐడెంటిఫై చేయడానికి కుదరదురా. మిగతా అయితే చెప్పచ్చు సార్. అటామిక్ నంబర్లు, అట్మాస్ నంబర్లు అయితే చెప్తాం. ఇవి న్యూక్లియర్ స్పిన్ వచ్చేసి ఉచ్చాది ఫాలోయింగ్ గా న్యూక్లియర్ స్పిన్ ఐసోమర్స్ అంటే చెప్పాలి. న్యూక్లియర్ ఐసోమర్స్, న్యూక్లియర్ స్పిన్ కాదు. న్యూక్లియర్ స్పిన్ వేరు, న్యూక్లియర్ ఐసోమర్స్ వేరమ్మా. న్యూక్లియర్ స్పిన్ ఐసోమర్స్ చెప్తాను ఇప్పుడు తర్వాత. న్యూక్లియర్ ఐసోమర్స్ అంటే డిఫర్ ఇన్ ద న్యూక్లియర్ రేడియో యాక్టివిటీ అంటారమ్మా. రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్.
ఓకే రైట్, ఇవి ఐడెంటిఫై చేయడానికి మనకు కుదరదు. నెక్స్ట్ న్యూక్లియర్ స్పిన్ ఐసోమర్స్ అంటారమ్మా. న్యూక్లియర్ స్పిన్ ఐసోమర్స్. న్యూక్లియర్ స్పిన్ ఐసోమర్స్ అంటే ఏంటి సార్ అంటే డిఫర్ ఇన్ ది ఓరియంటేషన్ ఆఫ్ డైరెక్షన్ రా తిరగడం. డిఫర్ ఇన్ ది ఓరియంటేషన్ ఆఫ్ న్యూక్లియస్ ఆఫ్ ది ఆటమ్ అమ్మా. differ in the orientation of nucleus in the atom. For example, if you take hydrogen gas, H2 gas తీసుకుంటే రెండు H atoms కదమ్మా, రైట్. I am talking about the nucleus న్యూక్లియస్ గురించి. ఓకే, న్యూక్లియస్ ఉన్న ప్రోటాన్స్ అవిరా ఇదంతా న్యూక్లియస్ కి తీసుకున్నామమ్మా. ఇది తీసే న్యూక్లియస్ డాట్ పెడితే న్యూక్లియస్ అంటాం కదా, డాట్ పెట్టలేదు, ఇదంతా న్యూక్లియస్. అందులో న్యూక్లియస్ అనేది if they are oriented in same direction లో ఓరియంట్ అయితే ఆర్థో ఐసోమర్ అంటారమ్మా. ఇఫ్ ద న్యూక్లియస్ ఆర్ ఓరియంటెడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ న్యూక్లియస్ అనేది ఆటమ్ ఇలా మనం చెప్తాం జనరల్ గా. ఇప్పుడు నేను మాట్లాడే దీని గురించి రా. ఇఫ్ ద న్యూక్లియస్ ఆర్ ఓరియంటెడ్ ఇన్ ఆర్థో అంటే సేమ్ డైరెక్షన్ లో ఉంటే ఆర్థో ఐసోమర్ అంటారమ్మా. ఇఫ్ దే ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ పారా ఐసోమర్ అంటారా. పారా ఐసోమర్. డిఫరెంట్ డైరెక్షన్ అయితే పారా ఐసోమర్, సేమ్ డైరెక్షన్ అయితే ఆర్థో ఐసోమర్ అంటారు. ఇందులో కూడా మనకి పర్సెంటేజ్ బట్టి ఉంటాయి. ఆర్థో ఐసోమర్ 75% ఉంటుంది, 25% ఉంటుంది. ఇవన్నీ కొత్త ఏం కాదు రోజున. మీకు ఫస్ట్ ఇయర్ లో హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లో హైడ్రోజన్ గురించి చెప్పేటప్పుడు చెప్తారమ్మా. న్యూక్లియర్ స్పిన్ ఐసోమర్స్. న్యూక్లియర్ ఐసోమర్స్ వేరు, న్యూక్లియర్ స్పిన్ ఐసోమర్స్ వేరమ్మా. న్యూక్లియర్ ఐసోమర్స్ వచ్చే కల్లా డిఫర్ ఇన్ ద రేట్ ఆఫ్ డిసింటిగ్రేషన్ అంటారు. రేట్ ఆఫ్ డిసింటిగ్రేషన్, రేడియోయాక్టివ్ డికేలో తేడా ఉంటే న్యూక్లియర్ ఐసోమర్స్, ఓరియంటేషన్ ఆఫ్ ది న్యూక్లియస్ లో తేడా ఉంటే న్యూక్లియర్ స్పిన్ ఐసోమర్స్ అంటారమ్మా. న్యూక్లియర్ స్పిన్ ఐసోమర్స్ అంటారా. చూసుకోండమ్మా ఒక్కసారి. మా నెక్స్ట్ వచ్చేటప్పటికి మా సేమ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ కదా, మనకి ఫిజిక్స్ లో న్యూక్లియర్ ఫిజిక్స్. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ మళ్ళీ ఫిజిక్స్ చెప్తారు, బట్ ఇంకొంచెం డెప్త్ చెప్తారు. సేమ్ మనం చెప్పిందే చెప్తారు, బట్ ఇంకా డెప్త్ చెప్తారు. ఆ డెరివేషన్స్ కానీ ఇవన్నీ చెప్తారా. రైట్. సో కంగారు వద్దురా. గ్రూప్ డిస్ప్లేస్మెంట్ లా. గ్రూప్ డిస్ప్లేస్మెంట్ లా సార్ ఏంటి సార్, వాట్ ఐ మీన్ బై గ్రూప్ డిస్ప్లేస్మెంట్ లా అంటే whenever any radioactive element when it emits alpha particle కానీ బీటా పార్టికల్ కానీ ఎమిట్ చేస్తే గ్రూప్ మారిద్దిరా. ఆల్ఫా పార్టికల్ కానీ బీటా పార్టికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవ్వండి, ఇందాక మీకు చెప్పాను ట్రీటియం అని H13 అని. ఇఫ్ ఇట్ ఎమిట్స్ బీటా పార్టికల్ ఎమిట్ చేస్తే ఇట్ చేంజెస్ టు హీలియం-2 అమ్మా. అంటే ఇక్కడ హైడ్రోజన్ అంటే ఏ గ్రూప్ అమ్మా, ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ 1A గ్రూప్ కదా. మా పీరియడ్ వద్దురా, మనకి గ్రూప్ చాలు, 1A గ్రూప్. ఇక్కడ వచ్చేటప్పుడు ఏంటమ్మా 2A గ్రూప్ రా. ఇదేంట్రా 2A గ్రూప్. అంటే గ్రూప్ డిస్ప్లేస్మెంట్ అంటే గ్రూప్ మారిద్దిరా. కొన్నిసార్లు పెరగచ్చు, కొన్నిసార్లు తగ్గచ్చు. ఎలాగా సార్ అంటే చూడమ్మా, whenever any atom emits one alpha particle, ఆల్ఫా పార్టికల్ అంటే He24 అని గుర్తుంచుకో, అంటే +2 అక్కడ చార్జ్ టు రైట్. సార్ ఎప్పుడైనా సరే ఒక ఆటం అనేది ఇఫ్ ఇట్ ఎమిట్స్ 1 ఆల్ఫా పార్టికల్ ఎమిట్ చేసిందని బయట చెప్పినట్టు కదా, అంటే 2 తగ్గాలిగా. అంటే అటామిక్ నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై హౌ మెనీ యూనిట్స్, 2 యూనిట్స్ రా. చెప్తాను ఎగ్జాంపుల్, 2 యూనిట్స్ తగ్గుతాయి. అదే మనకి ఇక్కడ పైన మాస్ నెంబర్ కదా, and mass number is decreased by 4 units. Mass number is decreased by 4 units. Sir, అదే మనకి బీటా పార్టికల్ ఒక బీటా పార్టికల్ లాస్ అయిందమ్మా. ఇందాక ఇప్పుడే చూడరా, బీటా పార్టికల్ లాస్ అయితే
అటామిక్ నెంబర్ ఒకటి పెరిగిద్ది, -1 కదమ్మా, అంటే మైనస్ అంటే పెరగాలి, అంటే అటామిక్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1 యూనిట్ అమ్మ, 1 యూనిట్ పెరిగిద్దిరా, ఇంక్రీజ్ బై 1 యూనిట్. మరి సార్ మాస్ నెంబర్ అంటే ఇదిరా చిన్న మాస్ నెంబర్ మరి పెరిగింది తగ్గిందా, రిమైన్స్ కాన్స్టెంట్, మాస్ నెంబర్ మాత్రం రిమైన్స్ కాన్స్టెంట్ అమ్మ, మాస్ నెంబర్ రిమైన్స్ కాన్స్టెంట్. అలాగే ఇంకోటి ఏంటమ్మా, గామా అంటే 0 0 కదమ్మా, 0 0 అంటే నో చేంజ్ రా, చేంజ్ ఏమి ఉండదమ్మా, బిఫోర్ ఎంత ఉందో ఆఫ్టర్ కూడా అంతే ఉంటుందా. ఓకే, చిన్న ఎగ్జాంపుల్స్ చూడండి. ఎగ్జాంపుల్స్, యురేనియం ఎలాగ క్వశ్చన్, యురేనియం 92 238 రా, యురేనియం 92 238 అండ్ చేంజెస్ టు lead 82 206 అమ్మ. ఇన్ని ఆల్ఫాలు ఇన్ని బీటాలు. సార్ చేసే పద్ధతి ఎలాగా చూసుకున్నాం ఒక్కసారి. ఓకే, అన్నిటికీ అప్లికబుల్ అవుతురా. సార్ ఆల్ఫా పార్టికల్స్ కనుక్కోవాలి, ఆల్ఫా పార్టికల్స్ కనుక్కోవాలి అంటే మనం చేయాల్సిన ఫస్ట్ టెక్నిక్, ఫస్ట్ ఏం చేయాలరా అంటే మాస్ నెంబర్స్ డిఫరెన్స్ రా, A1 - A2 / 4 వేసుకోవాలి. చేసే పద్ధతి అమ్మా, ఓకేనా, రైట్, కనుక్కునేది అంటే 238 - 206 divided by 4, that is 32/4, అంటే it is equal to 8. అంటే నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ఇలా కనుక్కుంటామా, మాస్ నెంబర్ బేస్ చేసుకుని కనుక్కుంటారు. మరి బీటా ఎలా కనుక్కుంటారు సార్, కానీ గుర్తుంచుకోనరా సార్, ఆల్ఫా పార్టికల్స్ వెళ్ళిపోతే అటామిక్ నెంబర్ తగ్గిద్ది కదా, ఎంత తగ్గిద్ది, చేంజ్ in atomic number by alpha particles. ఆల్ఫా పార్టికల్స్ వల్ల చేంజ్ ఎంత అంటే 8 into 2 ఏనమ్మా, 8 ఆల్ఫా పార్టికల్స్, ఒక్కొక్క ఆల్ఫా పార్టికల్ వల్ల అటామిక్ నెంబర్ 2 రా, అంటే 16 తగ్గాలి. ఎంత తగ్గాలమ్మా, 16. అంటే బిఫోర్ ఎంత ఉందిరా, 92. డెల్టా జెడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం రాస్తున్నాను రా, సంథింగ్ చాలా ఈజీ. 92 ఒరిజినల్ గా, సో ఎంత తగ్గాలి, 16. 92 - 16 అంటే 16 12 ఏనమ్మా, 12 నుంచి 12 8 అంటే 72 రా, 72. ఒరిజినల్ గా ఎంత ఉండాలమ్మా, 72 ఉండాలి. బట్ వీఆర్ హ్యావింగ్ హౌ మెనీ, 82 రా, అంటే పెరిగింది కదమ్మా, యాక్చువల్గా మనం 72 ఉండాలి, బట్ మనకి ఫైనల్ ఎంత వచ్చింది, 82. అటామిక్ నెంబర్ పెరిగింది అంటే దేని వల్ల, అది ఆల్ఫా బీటా పార్టికల్ ఎంత పెరిగింది, 10 యూనిట్స్. కాబట్టి డైరెక్ట్లీ వి కెన్ సే దట్ 10 బీటా పార్టికల్స్ అమ్మ, 10 బీటా పార్టికల్స్. సో 8 ఆల్ఫా 10 బీటా, 8 ఆల్ఫా 10 బీటా. మళ్ళీ చెప్తున్నాను చూడమ్మా, ఒక ఇచ్చేసి ఇలా ఇస్తాడరా, 238 ఇచ్చేసి ఆల్ఫాలు ఎన్ని బీటాలు ఎన్ని అడుగుతాడమ్మా. సార్ ఆల్ఫా కావాలంటే చేసే టెక్నిక్ ఏంటంటే మాస్ నెంబర్స్ డిఫరెన్స్ చూసుకోవాలమ్మా, మాస్ నెంబర్స్ డిఫరెన్స్ బై 4, దేర్ వి గెట్ నెంబర్ ఆఫ్ ఆల్ఫా. ఆల్ఫా పక్కన పెట్టేసుకోమ్మా. బీటా చేసేటప్పుడు మనం ముందు ఏం చేయాలరా అంటే అటామిక్ నెంబర్ ఎంత తగ్గిందో లెక్కేసుకోవాలి. అటామిక్ నెంబర్ ఎందుకు తగ్గింది అంటే ఆల్ఫా పార్టికల్స్ వల్ల. సో ఆల్ఫా పార్టికల్స్ ఎన్ని వచ్చినాయి, 8 వచ్చినాయి అమ్మా. ఇన్ దట్ ఒక్కొక్క దానికి 2 16 తగ్గాలి. అంటే ఒరిజినల్ దాంట్లోంచి అటామిక్ నెంబర్ ఎంత తగ్గాలి, 16 తగ్గాలంటే 72, బట్ వీఆర్ హ్యావింగ్ 82. సో 10 పెరిగింది, బికాస్ ఆఫ్ ఎమిషన్ ఆఫ్ బీటా పార్టికల్స్ పెరిగిద్ది అని ఐడియా ఉందిరా. సో 10 అయిపోయింది. ఒక్కసారి చూసుకోండి అమ్మా. సారీ అమ్మా, 76 అండి, సారీ నాదే మిస్టేక్ రా, 76 అంటే 92 - 76 కాదు, 92 - 16 is equal to, సారీ రా, 76. 76 అంటే 4 + 2 6, సారీ రా, రైట్, 6 బీటా పార్టికల్స్ అమ్మ.
6 బీటా పార్టికల్స్. సో మిస్టేక్ అది చూసుకోండి. రైట్. ఇంకెవరికైనా డౌట్ ఉంటే చూసుకున్నాం ఒక్కసారి.